సభకు నమస్కారం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు, అన్న మా ప్రభాకరన్న, రూప్కుమార్ గారు, శ్రీధరన్న, గిరి, వచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శ్రీధర్ రెడ్డి గారిని ఒక స్టూడెంట్ లీడర్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన చాలా పట్టుదల గారి మనిషి. ఒక పని అనుకుంటే దాన్ని సాధించేంతవరకు నిద్రాహారాలు మానేసి పనిచేస్తూ విద్యార్థి నాయకుడి దశ నుంచి ఇవాళ రూరల్లో ఒక తిరుగులేని నాయకుడిగా కంటిన్యూస్గా గెలుపు మీద గెలుపు సాధిస్తూ ఇక ముందు కూడా అదేవిధంగా ఉంటాడు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ఏమిటున్నాయని చూసుకుంటూ ఏదన్నా కానీ నా మార్కులో నేను ప్రగతిని చేసి చూపియాలా, నభుతో నా భవిష్యత్తు అంటే నా తర్వాత ఎవరు నాలాగా చేయకూడదు, చేయలేరు అనే ఒక మనసులో మంచి ఆలోచన పెట్టుకొని ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దే ఈ ప్రయాణంలో మనం ముందర కూడా చూసాం. దాదాపు 65 కోట్ల వ్యయంతో 300 పనులు ఒక టైం లిమిట్లో పెట్టుకొని సాధించారు. ఎన్నో ఏళ్ళుగా మూలబండ మన వెంకటేశ్వరాల దగ్గర ఉన్న ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ని నేను ఇది సాధించి తీరుతానని చెప్పి ఒక ప్రణాళిక పెట్టుకొని సమయం ఇంత టైం అని చెప్పి దాంట్లోపల కంప్లీట్ చేసిన ఘనత శ్రీధర్ రెడ్డిదే అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే జొన్నవాడ బదయర్లో ఏదో ఆ కలుజు ఉందో కనిపించినప్పుడల్లా ఆ కలుజు గురించి మాట్లాడేవారు. ఇది ఎట్టన్నా నేను నా హయాంలో సాధించి తీరుతా అని చెప్పి దాన్ని కూడా సాధించిన ఘనత శ్రీధర్ రెడ్డిది. ఇవాళ మనం కానీ చూస్తే ఇవాళ దాదాపు 240 పనులు 27 కోట్ల వ్యయంతో ఎక్కడి నుంచి వస్తున్నాయా బాబు? శ్రీధర్ రెడ్డికి మిగిలిన నియోజకవర్గాల్లో రావట్లేదు, శ్రీధర్ రెడ్డికి మాత్రం డబ్బులు వస్తున్నాయి, పనులు చేయించి పెడుతున్నాడంటే ఇప్పుడే చూసాం ఎగ్జాంపుల్. ఒప్పుకోడు. ఇక్కడే ₹1 కోటి మీరు అనౌన్స్ చేయాల్సిందే అని చెప్పి మేయర్ గారి చేత అనౌన్స్ చేయించి ఈ విధంగా నిధులు తీసుకువచ్చి మన రూరల్ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు. ఈ కూటమి పాలనలో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసికట్టి పనిచేస్తూ రూరల్ నియోజకవర్గమే కాదు దేశం అంతటా కూడా మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, ఇట్లాంటి అందరి ప్రజలు పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి పనిచేస్తూ మన జిల్లానే కాదు రాష్ట్రాన్ని కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి రెండుని కూడా పక్కన తీసుకోబోతున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వంది. ఇటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ముందరికి తీసుకోబోతున్నదో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా మొన్న ఏదో రేటింగ్స్ చూశాను, శ్రీధర్ రెడ్డి నెంబర్ 1 నిలబడ్డాడు మొత్తంలోని. కంగ్రాచులేషన్స్ శ్రీధర్, థ్యాంక్ యూ. అండ్ ఇటువంటివి ఇంకా ముందర తీసుకుపోవాలని అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి ₹3000 నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.